విజయ్ దేవరకొండ కనిపిస్తే రష్మిక గురించి ఎంక్వైరీలు, నేషనల్ క్రష్ కనిపిస్తే రౌడీ గురించి వాకబు. ఏళ్లుగా సౌత్ నుంచి నార్త్ మీడియాకు ఇదే పని. కానీ ఏ రోజు కూడా వీరిద్దరు తమ రిలేషన్ ఖరారు చేయలేదు, ప్రేమలో ఉన్నామని ఓపెన్ అవ్వలేదు. కాకపోతే ఫ్యామిలీ మీటింగ్స్ లో కనిపించేవారు, లవ్ స్టోరీ కొనసాగుతుందని హింట్ ఇచ్చేవారు. ఇంతకీ విరోష్ ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? అప్పటికి కన్నడ సినీ పరిశ్రమకు రష్మిక పరిచయమయ్యి 2 ఏళ్లు మాత్రమే అయ్యింది. 3 చిత్రాలు చేసింది. ఇంతలో చలో కోసం టాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక. కట్ చేస్తే తెలుగులో నటించిన మొదటి చిత్రం చలో సూపర్ హిట్. ఆ వెంటనే పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందంలో ఛాన్స్. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ నటిస్తోన్న ఈ చిత్రంపై తెలుగునాట చాలా అంచనాలు కనిపించాయి. అందుకు తగ్గట్లే సినిమాలో విజయ్ రష్మిక జోడీ అదరగొట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. అయితే గీత గోవిందం సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే చిగురించినట్లు సమాచారం. ముఖ్యంగా రష్మిక పర్సనల్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నప్పుడు విజయ్ అందించిన సపోర్ట్ తో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ లో నటించారు. కెరీర్ పై చాలా కలలు కన్నారు. సినిమా పూర్తయ్యేలోపు వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం. అందుకే ఈ చిత్రం తమకెంతో ప్రత్యేకమని నాటి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. 2019 తరువాత వీరిద్దరూ కలిసి నటించలేదు, అలా అని ఈవెంట్స్ లోనూ కలిసి కనిపించలేదు. కానీ తమ మధ్య లవ్ స్టోరీ ఉంది అనేది మాత్రం ఇండైరెక్ట్ గా రౌడీ ఫ్యాన్స్ కు అర్థమయ్యేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఎయిర్పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపించేవారు. తరచూ హాలిడేస్ పిక్స్ అప్లోడ్ చేసేవారు. అందుకే దేవరకొండ ఫ్యాన్స్ రష్మిక ఎక్కడ కనిపించినా వదినా అంటూ కేకలు పెట్టేవారు. గత ఏడాది నుంచి మాత్రం ఇద్దరూ కలిసి కనిపించడం ప్రారంభించారు. ఒకసారి న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతులో తళుక్కున మెరిశారు. ఆ తరువాత గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో రష్మికతో తన రిలేషన్ పై విజయ్ ఓపెన్ అయిపోయాడు.